ఇక్కడ చుట్టూ మొత్తం అయితే ఏదో పండ్ల తోటలాగా ఉంది నాకైతే. చూడండి కాయలు అయితే భలే కనిపిస్తున్నాయి. హాయ్ అండి అందరికీ, నేను మీ బోలపల్లి కుర్రోడు. ఇవాళైతే మా ఊరి చివరికి వచ్చాను. ఎందుకంటే మళ్ళీ గోదావరి వస్తుందని చెప్పారు. అసలు చూసి వద్దామనేసి అయితే వచ్చాను. గోదావరి అయితే చూశాను, ఫాస్ట్గా పెరుగుతుంది. వెళ్ళే దారిలో అయితే నాకు దూరంగా వెలగ చెట్టు అయితే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేసి అయితే ఒక 2 కాయలు కోసుకొని ఇంటికి వెళ్తాను. మొత్తానికైతే చెట్టు దగ్గరికి వచ్చేసాను. ఇది కొంచెం చూడండి, చెట్టు అయితే పైకి చూడండి ఒకసారి. కొమ్మలు అయితే సూపర్ కనిపిస్తున్నాయి. కాయలు అయితే ఏం కనిపించట్లేదు. కింద నుంచి చెట్టు కాడ కాయలు కనిపించట్లేదు కాబట్టి పైకి ఎక్కేసి అయితే చూపిస్తాను కాయలు మీకు. చెట్టు చూడండి ఎంత లాగుందో. కొంచెం కష్టం ఎక్కాలంటే. గట్టిగా తినాలి అనుకుంటే ఎంత పెద్ద చెట్టు అయినా ఎక్కాలి, తప్పదు మరి. చెట్టు అయితే సగం ఎక్కాను. నేను ఇది తక్కువ అంచనా వేసా, ఎక్కేసాడు అనుకున్నా. కొంచెం కష్టమే చెట్టు ఎక్కాలంటే. చెట్టు మొత్తం చూసినా ఒక్క కాయ కూడా కనిపించలేదు. పెద్ద కాయలు అయితే మొత్తం చివరినే ఉన్నాయి. చివరికి వెళ్ళలేము కదా, చివరికి వెళ్తే మళ్ళీ కొమ్మలు ఏమైనా ఇరిగిపోతాయి. మనకు అంత రిస్క్ ఎందుకు, ఒక 2 కాయల కోసం అనేసి. వెనకాల చూస్తున్నారు అక్కడైతే ఒక పెద్ద కాయ ఉంది. దగ్గరికి వెళ్ళేసి అయితే కోద్దాం కాయని. దగ్గరికి అయితే వచ్చిన కాయ దగ్గరికి. ఈ కొమ్మ ఏమో సన్నగా ఉంది, ఇరిగిపోద్దేమోనని భయం వేస్తుంది. ఇదిగోండి కాయ, కొంచెం పెద్దది. దీనైతే కోద్దాం. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఒక కాయ అయితే కోసాను, మీకు చూపిద్దామనేసి కొమ్మతో సహా ఇరగొట్టాను. దీనైతే కింద పడేస్తాను. నేను కవర్లు ఏం తెచ్చుకోలేదు, ఏదో సరదాగా వచ్చాను. తిందామనిపించింది కాబట్టి ఎక్కాను చెట్టు అయితే. ఒక ఎలక్కాయ అయితే దొరికింది, ఇంకో ఎలక్కాయ కొయ్యాలి. ఎతకాలి ఎక్కడున్నాయి మరి. చెట్టు చివరిలోకి అయితే వచ్చేసాను. నా చుట్టూ ఎలక్కాయలు ఉన్నాయి చూడండి, మొత్తం ఎలక్కాయలు ఇవన్నీ. ఇక్కడ చుట్టూ మొత్తం అయితే ఏదో పండ్ల తోటలాగా ఉంది నాకైతే. చూడండి కాయలు అయితే భలే కనిపిస్తున్నాయి, కానీ మొత్తం చిన్నవి. పెద్ద కాయలు ఎతకాలి ఇక్కడ. ఇదిగోండి ఒకటి పెద్ద కాయ ఉంది ఇక్కడ. ఇదిగోండి పచ్చికాయ. కింద అయితే పడేస్తాను కదా. మొత్తం చివరికి వచ్చేసాను. చెట్టు చివరిని ఉన్నాను నేనైతే. చివర్లో అంటే చివరిలో ఉన్నాను. చూడండి ఇక్కడ నుంచి గోదావరి కూడా కనిపిస్తుంది. అంత పైకి ఎక్కేసాను. నా పక్కన ఉన్నాయి కాయలు అయితే అన్నీ. ఇవి చూడండి కాయలు. మొత్తం అయితే కొయ్యను, నాకు 2 చాలు కాయలు అయితే. ఇప్పుడు తినలేము, చేదుగా ఉంటాయి కాయలు. పండితే కొంచెం తీయగా ఉంటాయి. ఇప్పుడు నేను కోసుకున్న 2 కాయలు కూడా అలా తినలేను. ఇంటికి వెళ్ళేసి అయితే ఉప్పు కారం వేసుకొని తినాలి. అలా తింటే కొంచెం చేదు తగ్గిద్ది. నాకు దగ్గరలో ఎక్కడో పండుకాయ స్మెల్ అయితే వస్తుంది. ఇన్ని కాయల్లో ఎక్కడో నాకైతే అర్థం కావట్లేదు. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇన్ని కాయల్లో దాన్ని ఎత్తడం అంటే కష్టమేలే కానీ కాయ అయితే ఎలాగుంటుందో కనిపెట్టవచ్చు. పండుకాయ అయితే ఇలాగ తెల్లగా ఉండదు, ఇలా పైన అయితే కొంచెం బ్లాక్గా ఉంటుంది. వెనకాల కూడా బ్లాక్గా ఉంటుంది. ముందు వెనక కొంచెం బ్లాక్ ఉంటుంది. స్మెల్ వస్తుంది. స్మెల్ తీసుకుంటే సూపర్గా స్మెల్ వస్తుంది. ఈ పచ్చికాయలు కాబట్టి అలాంటి స్మెల్ రావు. 2 కాయలకి వద్దాం అనుకున్నా, మీకు చూపిద్దామనేసి అయితే ఇంకో కాయ కోయాల్సి వచ్చింది. పర్లేదులే, 3 కాయలు అయితే తీసుకెళ్తాను ఇంటికి తీసుకెళ్లే ముందు అయితే కిందికి దిగాక ఒకసారి దీన్ని పగలగొట్టి తినేసి అయితే చూపిస్తాను టేస్ట్ ఎలాగుంటుందో. చూసేసారు కదా ఎలకాయల దగ్గర నుంచి అయితే నేను కిందికైతే దిగేస్తాను. ఈ కొమ్మలు అయితే బాగున్నాయి ఎక్కడానికి దిగడానికి సింపుల్గా. చూడండి ఒకసారి, ఇలాగుంటే చిన్నపిల్లలు కూడా ఎక్కేస్తారు చెట్టు. మొత్తానికైతే చెట్టు పై నుంచి కిందకైతే దిగాను. నాకైతే 2 కాయలే దొరికినాయి, ఇంకో కాయ అయితే దొరకలేదు. పైనుంచి అయితే కిందికి వేసా కాబట్టి ఏ టూరు కింద అసలు కనిపించట్లేదు. చాలా ఎత్తికాను, ఎక్కడ కనబడట్లేదు. ఇప్పుడు ఒక కాయ అయితే పగలగొట్టి తింటాను. టేస్ట్ అయితే ఎలాగుందో చెప్తాను తినేసి. రాయికడ అయితే పెట్టేశాను. రాయికడ పెట్టి కొట్టడం ఇంకా. దీన్ని చాలా గట్టిగా ఉంది, ఎన్ని దెబ్బలు కొట్టినా పగలట్లేదు. ఇదైతే మొత్తానికైతే పగిలింది. ఇదిగోండి లోన అయితే చూడండి ఎలాగుందో. పచ్చికాయలు అయితే ఇలా తెల్లగా ఉంటాయి, పండితే మొత్తం లోనంతా నల్లగా ఉంటుంది. తినేసి అయితే చూపిస్తాను ఎలాగుందో. మామూలు పుల్లగా లేదు ఇదైతే. ఒక్క దెబ్బకే నోరంతా అయితే చేదుగా అయిపోయింది. ఇలాగైతే తినలేము, ఉప్పు కారం వేసుకొని తినాలి. అయినా ఇలా తినకూడదు. ఏదో మీకు చూపిద్దామనేసి అయితే తింటున్నాను. మా ఊరు వెలగ చెట్టు అయితే చూసేశారు కదా, ఇంకా టేస్ట్ అంటారా, చాలా చేదుగా ఉంది. ఇలాగైతే ట్రై చేయకండి మీరు అసలు. ఉప్పు కారం వేసుకొని తినడానికి ట్రై చేయండి. సరేనండి, ఇంకైతే బయలుదేరుతాను. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.